సో ఈరోజు మనము బొరానా వీవర్స్ లిమిటెడ్ కంపెనీ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. ఈ కంపెనీ కంప్లీట్గా ఓవర్ వ్యూ గురించి తెలుసుకోబోతున్నాం. బొరానా వీవర్స్ లిమిటెడ్ ఈ కంపెనీ వచ్చేసి టెక్స్టైల్ మరియు ఎపీరియల్ అంటే ఫ్యాబ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్కి సంబంధించిన ఈ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గుజరాత్లో అయితే ఉంది. అండ్ ఈ కంపెనీ వచ్చేసి ఎందులో లిస్టెడ్ అయ్యిందంటే లైక్ బిఎస్సి అలాగే ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో లిస్టెడ్ అయి ఉందన్నమాట. సో ఈ కంపెనీ ఫ్యాబ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడినట్లయితే వోమెన్ ఫ్యాబ్రిక్స్ ప్రొడక్షన్లో స్పెషలైజ్ అయ్యి ఉందన్నమాట. అలాగే ట్రేడింగ్ గురించి మాట్లాడినట్లయితే టెక్స్టైల్స్ అంటే రా మెటీరియల్స్ కానీ లేకపోతే ఫినిష్డ్ క్లాత్స్ కానీ అంటే వీటిలో యాక్టివ్గా ఉంటుంది ఈ కంపెనీ. సో ప్రోడక్ట్ రేంజ్ వచ్చేసి కాటన్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్స్ని రెడీ చేస్తుంది, అలాగే షెటింగ్స్ మెటీరియల్స్ని కూడా రెడీ చేస్తుంది అనమాట. సో వీళ్ళకి క్లయింట్స్ వచ్చేసి డొమెస్టిక్ గార్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్లో అలాగే అపీరియల్ బ్రాండ్స్ నుంచి ఎక్కువ క్లయింట్స్ అనేది ఉంటారనమాట వీళ్ళకి. అండ్ సో ఇప్పుడు మార్కెట్ క్యాప్ గురించి మాట్లాడదాం. స్టాక్ మార్కెట్లో ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, అసలు ఈ కంపెనీ ఫినాన్షియల్ ఓవర్ వ్యూ గురించి ఏం చెప్తున్నారో ఒకసారి చూసేద్దాము. మార్కెట్ క్యాప్ వచ్చేసి అరౌండ్ 10 నుంచి 15 క్రోర్స్లో ఉందంట. అండ్ అది కూడా ఎస్ఎంఈ సెగ్మెంట్లో. అండ్ రెవెన్యూ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 20+ క్రోర్స్లో ఉందని అయితే చెప్తున్నారు. అండ్ ప్రాఫిట్ గురించి మాట్లాడినట్లయితే ప్రాఫిట్ అయితే స్టడీగా ఉంది, కాకపోతే స్మాల్ మార్జిన్స్తో ఆపరేషన్స్ అయితే నడుస్తుందని అయితే చెప్తున్నారు. సో గ్రోత్ గురించి ఏం మాట్లాడుతున్నారంటే ఇండియన్ టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ డిమాండ్ వల్ల స్లోగా ఉంది, అలాగే స్టడీ ఎక్స్పాన్షన్ కూడా ఉందని అయితే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. గుజరాత్ టెక్స్టైల్ హబ్లో స్ట్రాంగ్ బేస్ క్వాలిటీ వోమెన్స్ ఫ్యాబ్రిక్స్ సప్లై చైన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది ఈ కంపెనీ. ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ లిస్టింగ్ వల్ల న్యూ క్యాపిటల్ రేస్ చేసి ఎక్స్పాన్షన్ ప్లాన్స్ పెడుతుంది. సో బొరానా వీవర్స్ లిమిటెడ్ కంపెనీ వచ్చేసి టెక్స్టైల్ సెక్టార్లో ఒక ప్రామిసింగ్ అండ్ బెస్ట్ కంపెనీ అనమాట. అలాగే ఎస్ఎంఈ కంపెనీ కూడా. అండ్ డొమెస్టిక్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్ డిమాండ్ని ఒక యూటిలైజ్ చేస్తుంది కంపెనీ. సో స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే అపీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ బూమ్ వల్ల ఈ కంపెనీకి ఫ్యూచర్లో చాలా స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉందని అయితే వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు.